దేవునికే స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము నుండి మనం చిన్న మాట చదువుకుందాం. ఎవ్రీ నైట్ నేను ఏమనుకుంటానంటే కొంచెం సేపు వాక్యం చెప్పాలి, ఎక్కువసేపు ప్రార్థన చేయించాలి, నేను కూడా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాను. మరి ఎందుకో దేవుడు నన్ను బైబిల్ టీచర్గా చేశాడు కాబట్టి ఏదన్నా వచనం ఎత్తుకుంటే నేను అనుకున్న పాయింటే కాకుండా దానికి పూర్వాపరాలు, నేపథ్యము, దాని అన్వయింపులు, అప్లికేషన్స్ అన్ని చెప్పేసరికి మళ్ళీ చెంతాడంతా మినిమం టైమే 1 గంట అలాగవుతా ఉంది. మరి కృషి చేస్తూనే ఉన్నాను, ట్రై చేస్తూనే ఉన్నాను. 45 ఏళ్ళుగా చిన్నగా క్లుప్తంగా మాట్లాడాలని. వాళ్ళు కూడా చూద్దాం. నేను షార్ట్ మెసేజ్ ఇస్తాను, వెంటనే మన ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. 18th chapter 7th and 8th verses. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప కృపానిధి, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. జీవము కలిగిన తండ్రి, మా జీవాధిపతి, మాకు జీవమై ఉన్న దైవమా, నీకు స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రాలు. మరలా ఒక అర్ధరాత్రి ప్రార్థన పోరాటానికి వచ్చాము. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి, గొప్ప కార్యాలు జరిగించండి. నీ వాక్కు మాకు దయచేయండి. ప్రార్థించవలసిన విధానం మాకు నేర్పించి ప్రార్థన కోసం మమ్మల్ని బలపరిచి ఆయత్తపరిచి సన్నద్ధులను చేయండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అన్యాయస్తుడగు న్యాయాధిపతిని గూర్చిన ఉపమానం, ఒక బీద విధవరాలి ప్రార్థనను గూర్చిన ఉపమానం ఈ లూకా 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి, జగద్విదితమైనటువంటి లేఖన భాగం ఇది. ఇందులో నుండి ఒక 2-3 విషయాలు సేకరించి మీతో పంచుకోవాలని ప్రభు నన్ను ఎందుకో ప్రేరేపించారు. దేవుడు ఏం మాట్లాడతారో మనం వినడానికి ఇష్టపడదాం, సన్నద్ధులమై ఉందాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వారు కొందరు ఉన్నారు. దేవుడు ఉన్నాడు. దేవుడు అనే క్యారెక్టర్ ఇక్కడ కనబడతా ఉంది. రెండవ ఎంటిటీ ఏమిటంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు. దేవుడేమో అంతటా ఉన్నాడు, సర్వాంతర్యామి. ఆయన ఏర్పరచుకున్న ఆయన బిడ్డలు భూమి మీద కొందరు ఉన్నారు. ఇది రెండో విషయం. దేవుడు ఏర్పరచుకున్న వారి లక్షణం ఏంటంటే దివారాత్రములు మొరపెట్టుట. ఎంత ఆశ్చర్యమో చూడండి. సర్వశక్తిమంతుడైన మహాదేవుడు ఏర్పరచుకున్న ప్రజలు
దివారాత్రాలు మొరపెట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కదా. దివారాత్రులు మొరపెడుతూ ఉంటారట. మొరపెట్టడం అంటేనే బాధతో ఆర్తనాదాలతో ప్రార్థన చేయడమే మొరపెట్టడం. సరదాగా వాడుకగా వేడుకగా ఆటపాటలుగా చేసేది కాదు మొరపెట్టడం అంటే. గుండెలు పగిలిపోయేంత వేదనతో కన్నీటితో పెట్టే కేక, ఆక్రందన మొరపెట్టడం అంటే అర్థం అది. ఆ రాత్రింబగళ్ళు మొరపెడుతున్నారట. ఏదో ఒక బాధ లేకపోతే మొరపెట్టరు. ఆ బాధ వెంటనే పరిష్కారం అయితే, ఊహించుకోండి, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, వెంటనే వీళ్ళు మొరపెట్టేశారు, దేవుడు పరిష్కారం చేసేశాడు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ దివారాత్రాలు ఏమన్నా మొరపెడతారు? ఏముంటుంది మ్యాటరు? రాత్రింబగళ్ళు మొరపెట్టుట దేవుడు ఏర్పరచుకున్న వారి లక్షణం. అంటే రాత్రింబగళ్ళు, దివారాత్రములు మొరపెట్టుట భక్తురాలి లక్షణం. బైబిల్లో దివారాత్రములు అనే మాటలు చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. మానకుండా చేసే పనులు. మొట్టమొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఆయన ధర్మశాస్త్రమును రాత్రింబగళ్ళు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించు వారు ధన్యులు అని మొదటి కీర్తనలో రాయబడింది. భక్తుడు ఏం చేస్తాడంటే దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానము చేస్తాడు. దివారాత్రములన్నా రాత్రింబగళ్ళన్నా ఒకటే. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడని చెప్పబడింది. ఇది మహాశ్రమల కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే విషయం. ఫైనల్ వార్ ఇన్ హెవెన్. అంతటా పరలోకమందుకు యుద్ధము జరిగాను. 12:7. అంతటా అంటే ఎంతటా? ఈ లోకరాజ్యములు మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు రాజ్యం అవుతాయి. 11వ అధ్యాయం 15వ వచనంలో. అంటే క్రీస్తు రాజ్యం ఈ భూమి మీదకి రావడం ఖాయం అయిపోయింది. ఆ తరువాత సాతాను శాశ్వతంగా పడద్రోయబడతాడు. అప్పటిదాకా వాడు వస్తూ ఉంటాడు. తాత్కాలికమైన ప్రవేశ అవకాశం వాడికి ఉన్నది. పిల్లారా, రాత్రింబగళ్ళు వాడు వెళుతూ వస్తూ ఏం చేస్తున్నాడంటే మన సహోదరులైన క్రైస్తవ విశ్వాసుల మీద, మన సహోదరుల మీద వాడు రాత్రింబగళ్ళు నేరం మోపుచున్నాడు. విశ్వాసేమో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. సాతానేమో ఈ ప్రార్థన చేసే వాళ్ళ మీద రాత్రింబగళ్ళు నేరాలు మోపుతా ఉన్నాడు. భక్తుడు రాత్రింబగళ్ళు వాక్యాన్ని ధ్యానము చేస్తున్నాడు. సాతానేమో దేవుని వాక్యములు దివారాత్రములు ధ్యానము చేయుచున్న దావీదు మీద నేరము మోపుచున్నాడు. దుష్టుడు దుర్మార్గంగానే ప్రవర్తిస్తున్నాడు. భక్తుడు దైవభక్తి సాధకుడై సాధనలో ఆనందిస్తూనే ఉన్నాడు. దివారాత్రములు ధ్యానించుట, దివారాత్రములు ప్రార్థించుట. రాత్రి ప్రార్థన చేస్తున్నారు, పగలు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏర్పరచుకున్నవారు రాత్రింబగళ్ళు మానక ప్రార్థిస్తూ ఉండటానికి అవసరమైనంత మ్యాటర్ ఉంది, విషయం ఉంది, సమస్యలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఓ చిన్న సమస్య వచ్చింది, ప్రార్థన చేయగానే మంత్రినిచ్చినట్టు అయిపోయింది అనుకోండి, సమస్య తీరిపోయింది అనుకోండి. ఇంకేం ప్రార్థన చేస్తాడు? మొరపెట్టడం ఏముంది?
అంటే రాత్రి మగళ్ళు భారముతో, కన్నీళ్లతో, వేదనతో, ప్రాణము తల్లడిల్లగా భక్తులు మొరపెట్టడానికి పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయన్నమాట. అయినా అంత ఘోరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ప్రార్థిస్తూ బ్రతుకు వెళ్ళదీస్తున్న వాళ్ళు లోక సంబంధులు కాదు, నరక పాత్రులు అసలే కాదు. వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవునికి ఇష్టమైన వారు. దేవునికి ఇష్టమైన వాళ్లకు జీవితము నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అనుకుంటారు చాలా మంది. దేవునికి ఇష్టమైన భక్తుల జీవితం పూల పాన్పులాగా ఉంటుంది అనుకుంటారు చాలా మంది. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరిలాగా ఉండాలి అనుకుంటారు కొంతమంది. అలా ఉండదు బాబు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకు సమస్యలు ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వేదనతో, రోదనతో, కన్నీళ్లతో మొరపెట్టుకుంటారు. ఒకరోజు చేస్తే ప్రార్థన సరిపోదు, సమస్య తీరదు. గనక వాళ్ళు రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తుంటారు. బీద విధవరాలిలాగా ఈ బీద విధవరాలు రాత్రింబగళ్ళు వెళ్ళి న్యాయాధిపతిని విసిగించేసింది. వాడేమో అన్యాయస్తుడగు న్యాయాధిపతి, వాడిని విసిగించేదంతగా ప్రార్థన చేసింది. అయ్యా నాకు న్యాయం తెచ్చు, దయచేసి న్యాయం తెచ్చు, ఈ కాళ్ళు మొక్కుతానయ్యా, నాకు న్యాయం తెచ్చు, నాకు ఇంకెవరున్నారయ్యా మీ దగ్గర, చెప్పా ముసల్దా నా పనికి నా టైం వేస్ట్ చేయకు, ఎందుకు చేయాలి నీకు న్యాయం? నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఎవరో దీని లోపలికి రానిచ్చింది అని అరుస్తున్నాడు. వాడు దేవునికి భయపడ్డాడు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఆయన మళ్ళీ వస్తుంది. అలా ప్రార్థన చెయ్యాలన్నాడు. అంటే అన్యాయస్తుడు న్యాయాధిపతి కసురుకుంటూ దాన్ని వెళ్ళగొడుతుంటేనే ఆమె అంత ప్రార్థన చేసింది కదా. మనల్ని ఎప్పుడు కసురుకోని వాడు, వెళ్ళిపోమ్మనని వాడు, నా యుద్ధకు వస్తే ఎంత మాత్రము బయటికి త్రోసివయ్యను అన్నవాడు, రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నవాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నటువంటి దేవుని దగ్గర మనం ఎందుకు మొరపెట్టొద్దు? ఆ బీద విధవరాలు అన్యాయస్తుడుకు న్యాయాధిపతి దగ్గర విజ్ఞాపన చేసింది. మనమైతే నీతిగల న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, విశ్వ న్యాయాధిపతి, నీతి న్యాయములే తన సింహాసనానికి ఆధారముగా కలిగిన న్యాయాధిపతి దగ్గరికి మనం వచ్చాం. ఎందుకు మొరపెట్టకూడదు? మొరపెట్టాలి. రాత్రి మగళ్ళు మొరపెట్టాలి. నువ్వు రాత్రి మగళ్ళు మొరపెట్టేలాగా యేసయ్య చేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళకున్న లక్షణమే అది. పగలు ప్రార్థించుచున్నారు, రాత్రి వేళ నేను మౌనముగా ఉండనన్నాడు దావీదు 22వ కీర్తనలో. ప్రియులారా, రాత్రి మగళ్ళు మనం మొరపెడుతున్నాం. ఈ మొరపెట్టడం మనము ఆపవద్దు, ఆపకుండా ప్రార్థన చెయ్యాలి. దేవుడు మనకు న్యాయం చేసేదాకా ప్రార్థన చెయ్యాలి. మన పరిస్థితులు మారేదాకా ప్రార్థన చేయాలి. మరి మారకపోతే ఏం చేయాలి? పరిస్థితులు మారకపోతే ఏం చేయాలి? సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రార్థన మానేసి ఓడిపోయిన వాళ్ళుగా పోయి చచ్చిపోయే కంటే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూనే చచ్చిపోవడం మంచిది. ప్రార్థన వదిలేసి చచ్చిపోతే ఓడిపోయిన బ్రతుకులతో చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఆఖరి ఊపిరి పీల్చి వదిలేదాకా ప్రార్థన మానని విజేతలుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. జవాబు వస్తుందా లేదా, సమస్య తీరుతుందా లేదా అనేది మన సబ్జెక్ట్ కాదు, అది దేవుని సబ్జెక్ట్. దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయ కాలాలు ఉంటాయి. కొన్ని అడగడమే నీ పని, ఫలితం ఎప్పుడు ఇవ్వాలి అన్నది ఆయన చేతిలో ఉన్న నిర్ణయం. గనుక రిజల్ట్స్ అనే వాటిని గురించి పట్టించుకోకుండా
మన అక్కరలను గూర్చి, లోక కళ్యాణం కొరకు, దేవుని సంఘక్షేమాభివృద్ధి కొరకు, దేవుని కార్య సఫలత కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అసలు ఆపకుండా ప్రార్థన చేయాలి. యేసునామమును ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్ అని లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ముగించి బయటికి వెళ్ళగానే ఎవరో పలకరిస్తారు, వాళ్ళకి సమాధానం ఇస్తూనే మనలోని ఒక సెక్షన్ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ద్వంద్వావధానం చేయాలి. ఇంట్లో పిల్లలు ఉంటారు, జీవిత భాగస్వాములు ఉంటాయి, ఇరుగు పొరుగు పరిచయస్తులు ఉంటారు, బంధువులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, మనం చేయాల్సిన వ్యాపారంలో వ్యవహారంలో పార్ట్నర్స్ ఉంటారు. ఎందరో ఎన్నో టాపిక్స్ మాట్లాడుతుంటారు. అందరికీ సమాధానం ఇస్తూనే దేవునితో కూడా మాట్లాడుతూనే ఉండాలి. దివారాత్రములు మొరపెడుతూనే ఉండాలి. ఒకటి అడిగాము, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నానన్నాడు 27వ కీర్తనలో దావీదు. యెహోవా యొద్ద ఒక వరం అడిగిన తర్వాత అది వదిలేసి మరిచిపోయి విడిచిపెట్టేసి వెళ్ళిపోయి దాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. నీవేదైతే అడిగావో దానికోసం వెతుకుతానే ఉండాలి. ఏది అడిగావో అది దొరికేదాకా వెతుకుతానే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఆశిస్తూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. భారతదేశంలో క్రైస్తవ సంఘాలు, సంఘ నాయకులందరూ ఒక త్రాటి మీదకి రావాలని మనం అడిగాం. వాళ్ళు వస్తారా? ఒకసారి మనం అడగంగానే రారు. మనం ప్రార్థన అయితే మానకుండా చేయాలి. ఎందుకంటే వారందరూ ఏకమగుట యేసయ్య చిత్తము, దేవుని ప్రణాళిక. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని యేసయ్య ప్రార్థించలేదా? మరి మనం ఎందుకు ప్రార్థించకూడదు? యేసయ్య ప్రార్థన చేశాడంటే ఎప్పటికైనా ఆ కార్యం జరుగుతుందని అర్థం. గనక మనం నిర్భయంగా నిశ్చయతతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని లేఖనం ఆజ్ఞాపించింది యూదాపత్రిక 3వ వచనంలో. మనం ఒకసారి ప్రార్థన చేస్తే పని జరగకపోవచ్చు, కానీ ఎన్నటికైనా ఏనాటికైనా ఎన్నాళ్ళు టైం గడిచిన ఎంత ఆలస్యమైనా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధే ప్రతి డినామినేషన్లో బోధించబడే దినం వచ్చి తీరుతుంది. ఎందుకంటే అది దైవ లేఖనం కనుక. లేఖనాలు నెరవేరాలని ప్రార్థన చేసే వాళ్ళు విసుగకూడదు. లేఖనాలు నెరవేరాలని మొరపెట్టుకునే వాళ్ళు ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి అనుకోకూడదు. అది దేవుడు ఏర్పరచుకున్న వారి లక్షణం కాదు. ఆ అన్యాయస్తుడకు న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఇది ఊరికే వచ్చి నన్ను విసిగించకుండా దీనికి నేను చేసేస్తాను న్యాయం అని అనుకున్నాడే. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి న్యాయము తీర్చడా? తప్పకుండా న్యాయం చేస్తాడు. తప్పకుండా వారికి త్వరగా న్యాయము తీర్చును అంటున్నాడు యేసయ్య. త్వరగా న్యాయము తీర్చును. వారి కొరకే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడు, వారి కొరకే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు అంటున్నారు ప్రభు. తొందరగా మన కొరకు అన్ని పనులు చేసేయాలని యేసయ్యకి ఆశగా ఉంది, దేవునికి ఆశగా ఉంది. నా బిడ్డలు సంవత్సరాల తరబడి ప్రార్థనలు విజ్ఞాపనములు చేస్తున్నారు. చేసేద్దాం వాళ్ళకి సహాయమని ఆ దయామయుడైన పరమ తండ్రి అనుకుంటున్నాడు, త్వరగా చేద్దామని. కానీ వారి కోసమే, తాను ఏర్పరచుకున్న వారి కొరకే కొంచెం ఆలస్యం చేయాల్సి వస్తుంది. అంటే దేవుడు చేస్తున్న ఆలస్యమునకు కారణం ఏంటంటే మన కోసమే. ఏదో మనకే లాభం ఉంది, అందులో మనకే ప్రయోజనం ఉంది. మనకు అర్థం కాదది. అన్ని అర్థమైపోతే ఇంకా ఏముంది, మనమే దేవుళ్ళం అయిపోతాం. మరి ఇక దేవుడు ఎందుకు మనకు అర్థం కాదు కనుకనే దేవుణ్ణి నమ్మాలి, దేవుని వెనక నడవాలి.
Just trust and obey. Do what he says unconditionally. Unconditionally, implicitly obey God. Show implicit obedience, unquestioning obedience to God. ప్రశ్నించకుండా విశ్వాసం విధేయత చూపించాలి. ఇంగ్లీష్లో ఒక హైమ్ ఉంది, ట్రస్ట్ అండ్ ఒబే ఫర్ దెర్ ఇస్ నో అదర్ వే. నమ్మాలి, ఆయన చెప్పింది నోరు మూసుకొని చేయాలి. అందులోనే మనకు మేలుంది. మనకు అర్థము కాదు, అన్ని విషయాలు అర్థమవుతాయో మనకు అర్థం కావు. కానీ ఒకటైతే గుడ్డిగా నమ్మాలి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు. ఈ ఆలస్యం కూడా అందులోకే వస్తుంది. వారి కొరకే కదా ఆలస్యం చేస్తున్నాడు, వాళ్ళ కొరకే కదా దీర్ఘశాంతం చూపుతున్నాడు, వాళ్ళ ప్రయోజనం కొరకే కదా అని యేసయ్య అంటున్నాడు. అంటే నీవు అడిగినది నీకు ఇవ్వకపోవటం వలన నీకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. నీవు అడిగింది ఒక 4 రోజులు ఆగి ఇవ్వడం వలన నీకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని అర్థం. నువ్వు అడిగింది వెంటనే ఇస్తే నీకు 100 రూపాయలు లాభం వస్తుంది. ఒక 4 రోజులు ఆగి నీకు ఇస్తే 1 కోటి రూపాయలు లాభం వస్తుంది. అందుకు లేట్ చేస్తాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఉపమానార్థకంగా, రూపాయలనే కాదు, నువ్వు అడిగింది వెంటనే నీవు పొందుకుంటే 100 రూపాయలు పావులను 1 రూపాయి లాభం పొందినట్లుగా ఉంటుంది. కానీ దేవుని టైం కోసం నువ్వు ఆగగలిగితే అది 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు లాభంగా మారుతుంది. కనుక దేవుడు ఏమనుకుంటాడు, నా కుమారుడికి నా కుమార్తెకు ఇవాళ నేను అడిగింది, వాళ్ళు అడిగింది నేను చేస్తే పావులా వస్తుంది, వారం ఆగుతాను, వచ్చే వారం అయితే 1 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి కదా అని ప్రేమతో పరమ తండ్రి ఆగుతాడు. వారి కోసమే కదా. ఇంకా ఎన్నో కారణాలు ఉండొచ్చు. గర్భఫలం అడుగుతుంది ఒక తల్లి, దేవుడు ఇవ్వడు, ఆలస్యం చేస్తాడు. ఈ లోపల ఆమె ప్రార్థనలు చేసి 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 ఆ ఊరు ఈ ఊరు, ఈ ఉజ్జీవ కూటం, ఆ సువార్త కూటం, ఆ స్వస్థత కూటం, అక్కడక్కడ తిరిగి ఎక్కడో పరిశుద్ధాత్మను పొందేస్తుంది. అభిషిక్తమైన గర్భములో చక్కని శిశువును దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మను పొందక ముందు తల్లి గర్భము దాల్చి కొడుకును కంటే వాడి సంగతి వేరు. పరిశుద్ధాత్మ అభిషిక్తురాలైన తరువాత ఆమె గర్భవతి అయితే వీడి సంగతి వేరు. ఆలస్యం చేస్తాడు దేవుడు, తప్పకుండా వాళ్ళు అడిగింది ఇస్తాడు. న్యాయము తీర్చడా దేవుడు? తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కానీ కొంచెం దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. వాళ్ళ కోసమే, వాళ్ళ ప్రయోజనం కొరకే. ఇంకా కొంచెం కాలం ఆగితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతారేమో, ఇంకా కొంచెం కాలం ఆగితే వాళ్ళ శత్రువులు నశిస్తారేమో. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆస్తి పంపకాలంలో వాళ్ళ పాలోళ్ళు అతనికి అన్యాయం చేద్దాం అనుకున్నారు. అమాయకుడిని చేసి అతనికి ఏదో బిచ్చం వేసినట్టు ఏదో 1 ఎకరం పడేసి మిగతా 100 ఎకరాలు వాళ్ళే తినేద్దామని ఏమో లెక్కలు చెప్పి 25 ఎకరాలు ఒకడొకడు కొట్టేసి ఈయన ఒక్కొక్కడికి 1 ఎకరం ఇచ్చేసి నాకు ఇంతే వస్తుంది, ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నాను సంతకాలు పెట్టించేసి అమాయకుడిని చేసి మోసం చేయాలనుకున్నారు. వీడు ప్రార్థన చేస్తున్నాడు, పాపం ప్రార్థన చేస్తున్నాడు, నాకు న్యాయం తీర్చు, న్యాయం తీర్చు. వాళ్ళు అనుకున్న రోజుననే పంచాయతీకి కూర్చుంటే ఇదే అన్యాయం జరిగేది. కానీ దేవుడు విచిత్రమైన పరిస్థితులు కల్పించి, విచిత్రమైన పరిస్థితులు ఆటంకాలు కల్పించి
ఆ పంచాయతీ దేవుడు జరగనివ్వలేదు. వీడు ఏడుస్తున్నాడు. వచ్చే 1 ఎకరమన్నా వస్తుంది కదా, 1 ఎకరమన్నా వస్తుంది కదా, ఎందుకు దేవుడు అసలు నాకు ఆస్తి పంపకాలు కానివ్వటం లేదని ప్రార్థన చేస్తున్నాడు. పాలివాళ్ళు ఇతనికి అన్యాయం చేయాలని తెగించారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ పాలవాళ్ళలో ఒకడికి యాక్సిడెంట్ అయిపోయాడు, ఇంకొకటికి కరోనా వచ్చిపోయాడు, ఒక్కడు మాత్రం మిగిలాడు. వాడికి అర్థమైంది, మేము ఒక అమాయకుడికి అన్యాయం చేద్దాం అనుకున్నందుకు మా అన్నలు పోయారు, నేను అలాగ తప్పు చేయకూడదు అని వెళ్ళి చెప్పాడు. అన్న తమ్ముడు, నిన్ను పూర్తిగా ముంచాలనుకున్నాం మేము, నాకు ఇప్పుడు భయం పట్టుకుంది, రా తమ్ముడు ఉన్నది మనం న్యాయంగా పంచుకుందాం అని చేసరికి అందరికి వీడు చిన్నోడు అన్యాయానికి ఒప్పుకోలే. అన్నయ్యలు పోయినా సరే వదిలిలో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి న్యాయమైన వాటా ఇవ్వాల్సిందేనన్నారు. 4 కలిసి పంచుకున్నారు 25 ఎకరాలు. ఆ చిన్నవాడు అప్పుడు అడిగినప్పుడే పంచాయతీ జరిగితే 1 ఎకరమే వచ్చేది. కానీ కొంచెం ఆగినందుకు ఇప్పుడు 25 ఎకరాలు వచ్చింది. అన్యాయం చేద్దాం అనుకున్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఎవరి మరణదినం ఎప్పుడో దేవునికి తెలుసు. కొంచెం ఆగుబిడ్డ, నీ శత్రువులు వెళ్ళిపోతారు, తర్వాత నీకు లాభం వస్తుంది. అనుకున్న దానికి 10 రెట్లు లాభం వస్తుంది, 20 రెట్లు లాభం వస్తుంది, 100 రెట్లు వస్తుంది. అంతేకాదు, ఈ 4-5 రోజుల్లో, 4-5 సంవత్సరాలలో, 4-5 ఏళ్లలో ఒక 25 లక్షల ఎకరం ఉన్నది ₹1 కోటి ఎకరం అయిపోయింది. దేవుడు ఎంత ఆశీర్వదించేశాడు. దేవుని ఆలస్యము అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ జరగగా నేను కళ్ళార చూసిన సందర్భాలు ఒక 10 కేసుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఆలస్యమైందని కుమిలిపోయి ఎందుకన్నా దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు మాకు అని ఏడ్చి దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు ఒక 10 సంవత్సరాలు అయ్యాక నేను వాళ్ళని వెళ్ళి చూస్తే మొత్తం రిచ్ ఫ్యామిలీగా మారిపోయి మంచి డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నారు, పెద్ద కార్ కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల ఒంటి నిండా బంగారం ఉంది. అసలు వాతావరణమే మారిపోయింది, మహారాజులు అయిపోయారు. ఇలాంటి కుటుంబాలను నేను చూశాను. ద డిలే ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. వారి కోసమే కదా దేవుడు సరైన సమయములో, తగిన సమయములో, నిర్ణయ కాలములో తప్పకుండా మనల్ని దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకున్నప్పుడు కార్యం తప్పక జరుగుతుంది. అయితే ఆలోపుగా మనం ఏం చేయాలి? దేవుని సమయములో నాకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది, ఆ సమయం వచ్చేదాకా నేను ఊరుకోకుండా అడుగుతూనే ఉండాలి. అది విశ్వాసం. అయినను ఇంత ప్రేమ కలిగిన దేవుడు తన ప్రజల సమస్యల పరిష్కారమును వాళ్ళ ప్రయోజనం కొరకే కొంచెం లేట్ చేస్తున్నప్పుడు ఈ ఆలస్యం కూడా దేవుని చిత్తమే, నాకు మేలే, నాకు ఆశీర్వాదమే అనుకొని ఆ విధవరాలు చేసినట్టు అటువంటి ప్రార్థన మానకుండా విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తుండే విశ్వాసం రెండవ రాకడలో భూమి మీద యేసయ్య చూస్తాడా? మనుష్య కుమారుడు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు అటువంటి విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే రెండవ రాకడలో యేసయ్య వెతికేది దీనికోసమే. పండితులు ఎక్కడున్నారు? గ్రీకు భాషా పండితులు, హెబ్రీ భాషా పండితులు, అనర్గళ ప్రసంగికులు ఎక్కడున్నారు? అందగాళ్ళు ఎక్కడున్నారు? ధనవంతులు ఎక్కడున్నారని వెతకడు ఆయన.
ఈ బీద విధవరాలిలాగా ఎంతకాలమైనా ఎన్నేండ్లైనా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను, మానను అనుకునే ఆ విశ్వాసము కలిగిన వారెక్కడ అని వెతుకుతాడు భూమండలం అంతా. ఎందుకు వెతుకుతాడు అంటే కనిపించని దానికోసమే కదా మనం వెతుకుతాము. మనుష్య కుమారుడు మళ్ళీ వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా అంటే అసలు ఎక్కడుందని చూస్తాడన్నమాట. ఆ విధవరాలు లాంటి ప్రార్థనా పరులు ఎక్కడున్నారని చూస్తాడు. ఎందుకంటే అటువంటి ప్రార్థనా పరులు అంచె దినాల్లో రేర్ కమాడిటీగా మారిపోతారు. ఎక్కువ దొరకని సరుకులు రేర్ కమాడిటీ. తరచుగా ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి సరుకుకు విలువ ఉండదు. లేక లేక ఎక్కడో ఒక చోట దొరికే దానికి చాలా విలువ. రాళ్ళు రప్పలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈజీగా. బంగారం ముద్దలు ముద్దలుగా ఎక్కడంటే అక్కడ దొరకదు. దొరకాలంటే చాలా కష్టం. అందుకే బంగారం చాలా విలువైంది. విసుగక నిత్యము ప్రార్థన చేసే ప్రార్థనా పరులు కూడా చాలా విలువైన వారు. ఆ విలువైన వజ్రాల కోసం యేసయ్య వెతుకుతాడు. అందులో మనం ఉండాలి. విసుగకుండా నా సమయము కొరకు కనిపెడుతూ వేదనతో రోదనతో కన్నీళ్లతో ప్రార్థిస్తుండే నా బిడ్డలు ఎక్కడా అని దేవుడు వెతికినప్పుడు, యేసయ్య వెతికినప్పుడు ఆయన చూపులు మన మీద పడాలి. షహబాష్, ఎంత గొప్ప విశ్వాసం ఇది. నేను ఎప్పటికైనా వస్తాను, మీ సమస్య తీరుస్తానని నమ్మకంతో ఇన్ని సంవత్సరాలైనా మీరు ఆపకుండా ప్రార్థన చేస్తున్నారే. నాకు నచ్చారు మీరు, బలా నమ్మకమైన ప్రార్థన యోధులారా అని యేసయ్య మనల్ని పిలవాలి, ప్రశంసించాలి. అంతకన్నా గొప్ప ధన్యత లేదు, అంతకంటే గొప్ప కిరీటం లేదు, అంతకన్నా గొప్ప సింహాసనం లేదు. మనం దేవుడు ఏర్పరచుకున్న వారి లక్షణం విసుగకుండా ప్రార్థన చేయడం. ప్రభునందు ప్రియులారా, మనం అడుగుతున్నటువంటి ప్రతి మనవి ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో 3 ఏళ్ళ పైబడి మనం అడుగుతున్న ప్రతి మనవి కేవలం దేవుని కోసం, ఆయన సంఘము కోసం, ఈ లోక రక్షణ కోసం మనం అడుగుతున్నాం. మన స్వార్థం కొరకు ఏమైనా అడిగామా? ఏం లేదు. ఓన్లీ ఫర్ గాడ్స్ గ్లోరీ అండ్ ఓన్లీ ఫర్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ మనం అడుగుతా ఉన్నాం కనుక ఎందుకు ఇవ్వడు? ఆయన తప్పకుండా ఇస్తాడు. నమ్మకంతో అడగండి, ధైర్యంగా అడగండి, నిశ్చయతతో అడగండి, పట్టుదలతో అడగండి, కన్నీళ్లతో అడగండి, ప్రార్థనతో, రోదనతో, ఏడుస్తూ కన్నీటి ప్రార్థనతో అడగండి. అడుగుతూనే ఉండండి. ఈ కార్యాలు మనం అడిగినవి జరిగితే వాటిని పొందుకుందాం, ఆనందిద్దాం, అనుభవిద్దాం. లేదా అలాగ అడుగుతూ అడుగుతూ మన ఆయుష్కాలం అయిపోతే ప్రార్థన చేస్తూనే 3వ ఆకాశానికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేస్తూనే ఉండగా యేసయ్య మధ్యాకాశానికి వస్తే కడబోరం మోగితే ప్రార్థన చేస్తూ చేస్తూనే ఎత్తబడదాం. ఆయన 2వసారి వచ్చినప్పుడు ప్రార్థనా పరులు ఎక్కడని వెతుకుతాడు. అందులో మనం ఉండాలి. ఒక సంగతి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, వారి కోసమే కదా అన్నాడు. అంటే నీ కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వు అడిగినది నీకు ఇవాళ ఇస్తే తక్కువ లాభం, ఇంకా 4 రోజులు ఆగి ఇస్తే నీకు ఎక్కువ లాభం. ఇంకా నువ్వు ఎక్కువగా దేవుని కొరకు వాడబడతావు, ఎక్కువగా ఆయన ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకోగలుగుతావు. కనుక ఇంత మంచి దేవుణ్ణి, ఇంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుణ్ణి, మన గురించి ఇంత ఆలోచన చేసే దేవుణ్ణి మనం ఎందుకు నమ్మకూడదు? ఎందుకు వదిలేయాలి? ఎందుకు ప్రార్థన మానేయాలి? తెలివి తక్కువతనం కదా. పట్టుదలతో మనం గోజాడి ప్రార్థన చేయటానికి ఈరోజు మనం ఒక నూతన తీర్మానం చేద్దాం. ప్రార్థనా పోరాటానికి, విజ్ఞాపన పరిచర్యకు యెహోవా జ్ఞాపక కర్తలుగా
ప్రతి క్షణం మనం జీవించడానికి పునరంకితమవుదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రియమిత్రులారా, మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఇది ప్రార్థనా సమయం. మనకు ఉన్నటువంటి రెగ్యులర్ రొటీన్ ప్రేయర్ ఇష్యూస్, ప్రేయర్ ఐటమ్స్, ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, ప్రార్థన విన్నపాలు. వాటన్నిటినీ కూడా మనము మన మనసును వహించి ఒకరి వెంట ఒకరము ప్రార్థన చేద్దాం. ఆసక్తి పరులు దయచేసి మీ హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ మీకు అన్మ్యూట్ చేస్తారు, తర్వాత మీరు ప్రార్థన చేద్దురు. కానీ దయచేసి కాలయాపన చేయకుండా ఆసక్తి పరులు ప్రార్థించాలని, హ్యాండ్ రైజ్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాండ్ రైజ్ చేశారు జీ కుమారి పాస్టర్ సైమన్ బర్మా క్యాంప్. చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. అన్మ్యూట్ చేయండినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సరరదరవాషందలదియార భూతపరదికాంతర పురీందరదియారదరవర సహూదరవర సింధరీ కురియాదరంబరాది సధూపరీత